హలో అండి. నేను మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పడానికి ఈ వీడియోని ద్వారా మీకు చెప్తున్నాను. ఏంటంటే చాలామంది జాబ్ చేస్తూ ఉంటారు కదా, జాబ్తో పాటు ఏదో ఒక బిజినెస్ చేయాలండి. ఎందుకంటే జాబుతో వచ్చే అమౌంట్ మన డే టు డే లైఫ్కి సరిపోతుంది, కానీ ఇంకా ఫ్యూచర్లో మనకి కొంత కావాలంటే ఏం చేయాలి? కాబట్టి జాబ్తో పాటు ఏదో ఒక బిజినెస్ కానీ, లేదంటే ఏదో ఇంకొక సైడ్ జాబ్ కానీ చేసుకోవాలండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి ఈ జాబ్తో వచ్చే అమౌంట్ సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 1940 స్వాతంత్రం రాకముందు మనకి 10 రూపాయలతో ఇల్లు గడిచేది. అదేవిధంగా 1960లో 100 రూపాయలతో ఇల్లు గడిచిపోయేది. 80లో 10,000తో. అదేవిధంగా 1920లో 1,00,000 రూపాయలు. అదేవిధంగా మనకి రాబోయే 40లో 10 లక్షలు అవసరం అవుతుందండి, తెలుసా? ఇంక 60లో అంటారా, 1,00,00,000 రూపాయలు అవుతుందంట. అంటే ఈ కాస్ట్ ఆఫ్ లివింగు, ఈ డే టు డే అప్డేట్స్ వల్ల మనకు అయ్యే ఖర్చులు అప్పటికి ఎంత అవుతుంది. సో మన జీవితాలు మన జీతంతో ఎక్కడా సరిపోతుంది చెప్పండి. అందుకని ఏదో ఒక బిజినెస్, లేదంటే ఏదో ఒక చిన్న వ్యాపారమో సైడ్ చేసుకుంటుంటే కానీ మనకి సరిపోదు. సో ఇప్పుడు కానీ మనం ఏదైనా ఒక స్థలమో ఏదో కొని ఉన్నాం అనుకుందాం, అది రేపు మీకు 1 crore అవుతాయి అనుకుంటే అప్పుడు మనకి యూజ్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇదండి, ఒక్క జాబుతోనే మనము సరిపెట్టుకోకూడదు. మనకి కాళ్ళు చేతులు బాగున్నప్పుడే 2-3 వ్యవహారాలు చేసుకోవాలి కష్టపడి. అప్పుడే మనకి ఫ్యూచర్లో మనకి మన పిల్లలకి భవిష్యత్తు అనేది ఉంటుంది అనమాట. సో ఇదండి నేను చెప్పాలనుకున్నది. ఇది నాకెందుకో చాలా రోజుల నుంచి సపరేట్ వీడియో చేయాలి అనుకున్నాను, కానీ ఎందుకో ఇప్పుడు గుర్తొచ్చింది. దీంతో కలిపి మీకు చెప్తున్నాను. ఇది చాలా అంటే చాలా ఉపయోగకరమైనటువంటి వీడియో. ఇది అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోనే కాకుండా ఈ వాయిస్ ఓవర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చూడండి, రాబోయే రోజుల్లో మనం ఎన్ని ఖర్చులు భరించాల్సి వస్తుందో. పిల్లలు ఇంకా అప్డేట్ అవుతూ ఉంటారు, వాళ్ళ ఖర్చులు, ఇంకా మెడికల్ ఖర్చులు, ఇవన్నీ మనం ఒక్క జాబ్తో సరిపోదు కదా. అందువల్ల ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోండి, సైడ్ బిజినెస్. వృధాగా మనం 1 hour కూడా వేస్ట్ చేయకూడదండి. అమెరికాలో చూడండి, 1 గంటకి వాళ్ళు డాలర్తో లెక్క వేసుకుంటారనమాట. సో వాళ్ళు కొంచెం కూడా అంటే కొంచెం టైం వేస్ట్ చేయరు. సో ఆ విధంగా మనం కూడా అప్డేట్ అవి మనం కూడా కొంత సంపాదించి పెట్టుకుంటే కానీ రేపు మనకి ఉపయోగపడుతుంది. ఇదండి నేను చెప్పాలనుకుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇవాళ ఈ పసుపు దాసాని కొమ్మల్ని పెట్టాను.